ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఎన్నికల హామీల అమలు దిశగా ప్రభుత్వం దూసుకెళ్తుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే చెన్నూరులో కార్మిక శాఖ మంత్రి వివేక్ తో కలిసి 42.50 కోట్లతో నిర్మించనున్న ఏటీసీ సెంటర్ కు భూమి పూజ చేశారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయమని మంత్రి తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నటువంటి క్రమంలోనే ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దానిలో భాగంగానే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏటీసీ సెంటర్ను ఇటు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇటు కార్మిక శాఖ మంత్రి వినోద్తో పాటు ఇటు జూపల్లి కృష్ణారావు గారు కూడా 250 కోట్లతోటి ఏటీసీ సెంటర్కు ప్రారంభోత్సవాలు చేశారు. మరి ఈ క్రమంలోనే వారు జిల్లాలోనే ఉన్నటువంటి ఆధునిక సెంటర్ను ప్రారంభించడం అనేది జిల్లా వాసులు ఇటు చెన్నూరు పట్టణ వాసుల అదృష్టంగా భావిస్తూ ఇటు యువత దీని సాంకేతిక విద్యను అందిపుచ్చుకునే విధంగా ఇటు అడ్మిషన్లు పొందినటువంటి వారికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఇటు రాబోయే ఎన్నికలు ఏవైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలకు సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో కూడా తాము మున్సిపల్ పీఠాలను మేము కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. అలాగే దాంతోపాటు ఇటు రెవెన్యూ డివిజన్ కూడా కళ ఉన్నట్టు మరి దానికి సంబంధించిన ఏ విధంగా చెప్తారనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా కూడా ఈ ప్రభుత్వం సంవత్సరానికి 70,000 కోట్లు 75,000 కోట్లు వడ్డీ కడుతూ కూడా 2 సంవత్సరాలు 1,00,000 కోట్లు వడ్డీ కట్టి కూడా చెప్పిన ప్రతిదీ కూడా నిలబెట్టుకుని చేస్తాను. అది ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అట్లాగే 500 రూపాయల బోనస్ కావచ్చు, 200 కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ రకరకాల జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఆరోపణలు చేసేవాళ్ళు ఎందుకంటే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నారు కాబట్టి అందులో లబ్ధి పొందాలనే భావంతో ఏదో రకంగా బట్టగాల్సి మీద పరిస్థితి చేస్తారు. ఒకటే సింపుల్ లెక్క మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో కేటీ రామారావు ఒక మాట మాట్లాడాడు. ఈ ఎన్నికలు జూబ్లీస్ ఉప ఎన్నిక గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పైన రెఫరెండం అన్నాడు. అంటే ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు 2 సంవత్సరాల పరిపాలన పైన, రేవంత్ రెడ్డి పరిపాలన ఆయనే అన్నాడు. మేము అనలే, కేటీ రామారావు అన్నాడు. మరి ప్రజలు 2 సంవత్సరాల పరిపాలన తీర్పు ఇచ్చింది కదా, మీ లెక్క మీ చెప్పిన ప్రకారమే. మీరు అన్ని చెప్పినా కూడా మీ మాటలు నమ్మలేదు కదా. అంటే మీ మాటల్లో వాస్తవం లేదు కాబట్టి, నిజాయితీ లేదు కాబట్టి ప్రజలు నమ్మలే. మీరు ఇప్పుడు కూడా ఈ ఎన్ని మాట్లాడినా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఒకే అభ్యర్థిని పెట్టినా కూడా 2 భాగాలు అంటే 2 అంతులు కాంగ్రెస్ గెలిస్తే 1 భాగం మాత్రమే 2 కలిసి గెలిచినాయి. ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా 100% అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత చెన్నూరు పట్టణ వాసులకు సంబంధించిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఏదైతే కళ అయిందో దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో నరేష్, మెగానైన్ టీవీ, మంచిర్యాల.